ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టిట్కో గృహాల్లో ఉచిత త్రాగునీటి ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఎమ్మెల్యే పత్తిపాటి. టిట్కో గృహాల్లో నివసించే వారికి ఎటువంటి ఇబ్బందులు రానివ్వనని ఎమ్మెల్యే పత్తిపాటి హామీ. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. కాబోయే నూతన వధువులను ఆశీర్వదించిన మరి రాజశేఖర్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో డిఎస్సికి ఎంపికైన 48 మంది అభ్యర్థులు. నూతన టీచర్లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పత్తిపాటి. పల్నాడు జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరఫు నుంచి మెరుగైన సేవలు అందించాలి. పోలీసులు స్టేషన్లలో అన్యాయం జరిగి ఎవరు ఇబ్బందులు పడకూడదు. ఇన్స్పెక్టర్లకు జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎస్పీ కృష్ణారావు ఉద్ఘాటన. ఎడ్లపాడు గ్రామానికి చెందిన వనకురి రాజమ్మ చికిత్స కోసం 1,15,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అందజేశారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ప్రభుత్వం అని, ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నామని తెలిపారు. అనంతరం సీఎం ఆర్ఎఫ్ సాయం పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే పత్తిపాటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం దండముడి గ్రామంలో కళ్యాణ మండపం నందు జరుగుతున్న అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన పూనాటి అంజిబాబు కుమార్ల నూతన వస్త్రబహుకరణ వేడుకకు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, గుర్రం సాంబశివరావు, గంగా శ్రీనివాస్, కోడే హనుమంతరావు, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ కళ్యాణ మండపం నందు జరుగుతున్న పట్టణ 169వ బూత్ కన్వీనర్ పాలపర్తి శ్రీనివాసరావు కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులు వాసవి కిరణ్మయి ప్రశాంత్లను ఆశీర్వదించారు. వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, షేక్ రఫానీ, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, పిల్లి కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, పిల్లి లేనన్లు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని కళ్యాణ మండపం నందు జరుగుతున్న ఈదర శ్రీనివాస్ కుమార్తె వివాహానికి హాజరై ఆ నూతన వధువర్లు వినీత, కృష్ణ చైతన్యలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు తొండాపు వెంకటేశ్వర్లు కుమారుడి వివాహం వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువర్లు నరేంద్ర, గాయత్రులను ఆశీర్వదించి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ వేడుకల్లో వారి వెంట జంపాని శ్రీనివాసరావు, కాటూరు శ్రీనివాసరావు, రావిపాటి పెద్దరామయ్య, గంగా కుమారయ్య, అవ్వారు సుబ్రహ్మణ్యం, కాటూరు సాంబయ్య, కొండపాటి నాగయ్య, కళ్యాణ్, ఎంకే తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు పెదనందిపాడు మండలంలో జరుగువారిపాలెం గ్రామ వాస్తవ్యులు ఈదర శ్రీనివాసరావు కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువర్లు వినీత, కృష్ణ చైతన్యను ఆశీర్వదించి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ వేడుకలో వారి వెంట వాలెటి హిమవంతరావు, ఈదర పోతరాజు, జరుగుల హరిబాబు, వాలేటి శ్రీనివాసరావు, వాలె వెంకటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు వాస్తవ్యులు తప్పెట క్రీస్తురాజు, ద్రాక్షావళి షష్ఠి మరియు వారి సతీమణి ద్రాక్షావళి జన్మదిన మహోత్సవ వేడుకలు వారి స్వగృహం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై క్రీస్తురాజు దంపతులను అభినందించారు. వారికి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలోని పలు గ్రామాలకు సురక్షితమైన త్రాగునీటి లభ్యత లేని మారుమూల గ్రామాల్లో చిలకలూరుపేటలోని అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో
ఓఎన్జీసీ కంపెనీ సహకారంతో ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల విలువ కలిగిన 7 మంచినీటి వాటర్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లాంట్లను చిలకలూరిపేటలోని టిట్కో గృహాల సముదాయంలో నవసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఓఎన్జీసీ రాజమండ్రి జనరల్ సెక్రటరీ మరియు సిఎస్ఆర్ హెడ్ ఎంఎస్ రుణా మంజుదార్లచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్లు జయకృష్ణ హరీష్, ఎం విష్ణుప్రియ, స్థానిక నాయకులు తెల్ల సుబ్బారావు, అసిస్ట్ కోఆర్డినేటర్ వెంకయ్య మరియు మేలుకొల్పు సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట పట్టణంలో డిఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులను సన్మానించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీని అడ్డుకోవడానికి 150 కేసులు వేసినప్పటికీ లోకేష్ బాబు పోరాడి వాటిని అధిగమించి 16,000 మంది డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారని, ఈ సెలక్షన్ లో ₹1 కూడా అవినీతి లేకుండా కేవలం అభ్యర్థుల మెరిట్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు. రాజకీయ సిఫార్సులు లేకుండా ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, చిలకలూరుపేట నియోజకవర్గం నుండి మొత్తం 48 మంది డిఎస్సీకి సెలెక్ట్ అయి టీచర్ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వారిని ఘనంగా సత్కరించడం ద్వారా వారి విజయాన్ని గుర్తించాలని, డిఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు సమాజంలో గౌరవాన్ని పెంచుకోవడంతో పాటు తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ సమాజ సేవకు వచ్చారని తెలిపారు. లోకేష్ బాబు టీచర్ పోస్టులను భర్తీ చేసి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభ్యర్థుల కళలను సాకారం చేశారని, సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలను ఎమ్మెల్యే పత్తిపాటి తెలియజేశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో సెలెక్ట్ అయిన 48 మంది డిఎస్సీ అభ్యర్థులను ఈ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సమాద్ ఖాన్, కార్యదర్శి రవిలతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. సల్మా పర్వీన్ గారు ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. సాగులోని చిరంజీవి గారు, తర్వాత షేక్ అబ్బు, అంకం జీవన్ కుమార్ గారు, ఓకే సార్. మోహన్ హర్ష ఓకే సార్. చింతా సత్యదేవ్ గారు, షాయనా అఖ్తర్, షేక్ షమ్మీ, షేక్ సార్. ఓకే సార్. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో 7 ఏళ్లుగా డిఎస్సికి నోట్స్ ఉన్నటువంటి, డిఎస్సికి అర్హులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం చంద్రబాబు గారు చేసింది డిఎస్సి నోటిఫికేషన్. 16,345 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది డిఎస్సి ఎవరైతే క్వాలిఫై అభ్యర్థులు ఉన్నారో వారి కళ్ళల్లో ఆనందం చూడాలి, వారి కోరిక నెరవేర్చాలి. 7 ఏళ్ళు నిరాశకు గురైనటువంటి డిఎస్సి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. రాకూడదు, డిఎస్సిని ముందుకు వెళ్ళనీయకూడదు, డిఎస్సి అర్హులైనటువంటి వారికి న్యాయం జరగకూడదు అని వైసీపీ వాళ్ళు 150 కేసులు వేస్తే లోకేష్ బాబు గారు 150 కేసులను కూడా అధిగమించి కేసుల మీద పోరాడి 16,000 మంది
డిఎస్సిలో సెలెక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ₹1 ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా మెరిట్తో మీ యొక్క గొప్పతనం, మీ యొక్క నాలెడ్జ్ ద్వారా, మీ మెరిట్, మీ క్వాలిఫికేషన్ ద్వారా డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారందరినీ అభినందిస్తూ ఉన్నాం. అది మీ గొప్పతనం. చంద్రబాబు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటి నుంచి టీచర్ల డిఎస్సి సెలక్షన్లో ₹1 ఖర్చు లేకుండా, పొలిటికల్ చుట్టూ తిరిగే పని లేకుండా, మీ మెరిట్ తోటి, మీ క్వాలిఫికేషన్ తోటి మీ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి వారిని ఒకసారి పిలిచి, చిలకలూరుపేటలో 48 మంది సెలెక్ట్ అయ్యారు. 48 మందిని ఒకసారి సత్కరించాలి. 48 మందిని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఎవరికి వారు లిస్టు పంపించి వారిని సత్కరించాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ పిలిచి వారిని సత్కరించి వారి గొప్పతనాన్ని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క కళని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. వారందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పదవి ద్వారా సమాజంలో టీచర్గా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ గౌరవం పెరగడంతో పాటు సమాజం కోసం, సమాజ సేవకు వచ్చినటువంటి ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రి తర్వాత గురువే దైవం పిల్లలకి, అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్ని లోకేష్ బాబు గారు భర్తీ చేసి మీ కళని సాకారం చేయడం జరిగింది. డిఎస్సిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టిడ్కో గృహ సముదాయాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీలేదని, నివాసం ఉండే వారికి అవసరమైతే అన్ని మౌలిక వసతులు కల్పించామని, ఇల్లు పొందిన వారు గృహాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. 5520 ఇళ్లలో నివాసం ఉండే వారికి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల, సచివాలయ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. సిఎస్ఆర్ నిధుల కింద ఓఎన్జీసీ సంస్థ సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్ ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఫ్లాట్ ను ఎమ్మెల్యే పత్తిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడారు. టిడ్కో గృహాల్లో ఉండేవారు క్రమశిక్షణతో ఉండాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తమ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని పత్తిపాటి సూచించారు. గృహాలు పొంది నివాసం ఉండినప్పుడు వారికి కేటాయించిన ఇళ్లను అర్హులైన ఇతరులకు కేటాయిస్తామని, ఈ సమస్యపై ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడి మంత్రి నారాయణతో కూడా చర్చించారని పత్తిపాటి చెప్పారు. గతంలో నివాసం ఉండాలని చెప్పినప్పుడు కొన్ని రోజులు నివాసం ఉండి వదిలేస్తున్నారని, అలాకుండా కాకుండా విధిగా 6 నెలలు నివాసం ఉన్నట్లు అధికారులు గుర్తిస్తేనే లబ్ధిదారులు తమ ఇళ్లలో ఉంటున్నట్లు నిర్ధారిస్తామన్నారు. టిడ్కో గృహాల్లో నివాసం ఉండేవారు ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పత్తిపాటి తెలిపారు. నివాసాల వద్ద పోలీస్ గస్తీ కూడా ఏర్పాటు చేశామని, ఎవరూ భయపడాల్సిన పని లేదని పత్తిపాటి స్పష్టం చేశారు. టిడ్కో గృహ సముదాయం నుంచి యూటీ వరకు త్వరలో R&B రోడ్డు కూడా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, టీడీపీ నాయకులు లేల సుబ్బారావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు గట్టినేని విజయసాయి, అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ జె కృష్ణ హరీష్, ఎం విష్ణుప్రియ, స్థానిక నాయకులు, అసిస్ట్ మరియు మేలుకొల్పు సిబ్బంది పాల్గొన్నారు. సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి అసిస్ట్ మరియు ఓఎన్జీసీ చేపట్టిన ఈ చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ డబ్బులన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాటర్ ప్లాంట్ కట్టడానికి, అలాగే ఎగ్జిక్యూట్ చేయడానికి కిన్ను గారు అసిస్ట్ తరఫున వీరందరూ కూడా కలిసి పనిచేయడం ద్వారా ఈరోజు ఇది సాధించుకోగలిగాం. ఇక్కడే కాదు 7 చోట్ల ఇందాక చెప్పినట్లు పల్నాడులో ఇది జరుగుతూ ఉంది, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పుల్లారావు గారు ఇప్పుడే చెప్పారు, ఎమ్మెల్యే గారు, మేము వచ్చాం ఇక్కడికి ఒక 6-7 నెలల క్రితం వచ్చాం. మీరందరూ మా దగ్గరికి వచ్చి అడిగారు, వాటర్ ప్లాంట్ ఒకటి కావాలండి, ఇక్కడ తాగడానికి నీళ్లు, కొన్ని సౌకర్యాలు అడిగారు. దాంతోపాటుగా ఒక పోలీస్ వ్యవస్థ కూడా, ఒక కానిస్టేబుల్ని ఎవరినో ఒకరిని ఇక్కడ డిప్లాయ్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా తగ్గించే దానికి ప్రయత్నించాలని చెప్పి ఆ రోజు అడిగారు. దాంట్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే మీ వైపు నుంచి కూడా కొద్దిగా ఆలోచన, కొద్దిగా సీరియస్నెస్, ఇంత ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ మీ డబ్బులే, ఇల్లు కట్టి ఇంత మంచి స్థలం
ఇల్లు కట్టి ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో కట్టి ఇచ్చినప్పుడు ఇన్ని సదుపాయాలు కూడా కేటాయిస్తున్నప్పుడు మీరు వీటిని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కట్టారులే, ఏదో ఉన్నాంలే అని కాకుండా దీన్ని ఇంకా మెరుగుపరుచుకోవటం ఎలా, దీనిలో ఇంకేమన్నా సదుపాయాలు కొత్తగా తీసుకురావాలా అనేది మీరు ఆలోచించి ఉన్న వాటిని కొద్దిగా శుభ్రంగా ఉంచుకునేదానికి ప్రయత్నించండి. గడ్డి పెరిగి లేకపోతే ఏదో అడవిలాగా ఉంటే కూడా మీకు ఉండబుద్ధి కాదు అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఒక సమస్య పరిష్కారం అయింది. మిగిలిన సమస్యలు కూడా రాబోయే 2-3 నెలల్లో నేను పార్లమెంటు మెంబర్ ఇద్దరం కలిసి ఇళ్లలో చేర్పించేటువంటి బాధ్యత, డిపాజిట్లు కట్టినటువంటి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని అడిగాను. 1,00,000 కట్టిన వాళ్ళకి 50 కట్టిన వాళ్ళకి 25,000, అంతే కదా? ఎంతమందికి రావాలి చేయొత్తుండే? డబ్బు కట్టి వెనక్కి రావాలన్నోళ్ళు 1,00,000 కట్టాము సగం రావాలి, 50 కట్టాము సగం రావాలన్నోళ్ళు ఓన్లీ 3-4 ఉన్నారు, అంతే. ఏది కరిమోహన్ ఎక్కడ కనపట్లా, నీకు లేదా? ఓకే, లిమిటెడ్గానే ఉన్నారు, 3-4 ఉన్నారు. 1,00,000 కట్టి 50,000 కట్టి మాకు డబ్బులు రావాలన్న వాళ్ళు. వయసు పైబడి 60 దాటిన వాళ్ళకేమో బ్యాంకులు లోన్ ఇవ్వటంలో పేరు మార్చుకోమన్నారు, లేకపోతే మొత్తం అమౌంట్ కట్టమన్నారు, అంతేనా? కాబట్టి ఏంటంటే సెకండ్ ఫేజ్ కూడా త్వరలో పూర్తి చేయబోతున్నాం. డిసెంబర్ కల్లా సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అవుతుంది. అవి కూడా గృహప్రవేశాలు చేపిస్తాం. మీకు ఒక డిసిప్లిన్ తీసుకొచ్చాం. ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా, పేకాట ఆడకుండా, మందు అమ్మకుండా, ఇంకా ఇంకోటి కూడా జరగకుండా. ఏం లేవు కదా? ఏమో లేవు అన్నాడు చేయొత్తండి. మీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు బాగుంది అన్నవాళ్ళు చేయొత్తండి. బాగుందా? అందరు ఎత్తదా అంటే ఇంకా ఏదో ఉందో మీలో మీకు. ఇంకా ఉన్నాయా అసాంఘిక కార్యక్రమాలు? ఇంకా ఉన్నాయి అన్నవాళ్ళు చేయొత్తండి. ఇంకా ఉన్నాయి. దానికి కూడా ఒక్కరే ఎత్తారు చెయ్యి. కాబట్టి పోలీస్ సిఐ కూడా ఇక్కడే ఉన్నాడు. ఏంటి వెంకటేశ్వర నువ్వు ఎత్తావేంటి? అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ వ్యభిచారం జరుగుతున్నా చెప్పమంటున్నా. పోలీసుని పెట్టాం, పోలీస్ పోస్ట్ పెట్టాం. ఎక్కడ జరుగుతున్నా మీరు చెప్పండి, భయపడకుండా. మీ పేరు చెప్పరు మళ్ళా ఎవరికి. ఏమ్మా మాలేసుకొని ఉన్నావు, నువ్వు చెప్పు. ఎక్కడ పేరు చెప్పకుండా పోలీసు వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, పేకాట కావచ్చు, మందు కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీ ఏది జరిగినా మీ పేరు చెప్పకుండా చేయమంటున్నాను. రమేష్ గారు వాళ్ళ పేరు చెప్పొద్దు, యాక్షన్ తీసుకోండి. ఇంకా ఉన్నాయంట, కొంత మేరకు లేవన్నారు, ఇంకా కొద్దిగా ఉన్నాయి. అవి కూడా ఉండకూడదు. అవి ఉంటే కూడా చేరేవాళ్ళు చేరరు, మళ్ళీ వాళ్ళు భయపడిపోతారు ఆయన చూసి. అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి వీలు లేదు. త్వరలో మీకు హాస్పిటల్, స్కూలు, కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని తీసుకురాబోతున్నాం. మీ చేతి వృత్తులలో కూడా కాంప్లెక్స్ కూడా వస్తుంది. టెండర్ కూడా పిలిచారు, అది ఎందుకో టెక్నికల్గా ఆగింది. సెకండ్ ఫేజ్ పూర్తి అవుతుంది. అది పూర్తయితే 5,520 ఇళ్ళు. ఇప్పుడే ఒక లైన్ కరెంట్ లేదన్నారు. ఆ కరెంటు కూడా రేపు నేను మాట్లాడి, రన్నింగ్ ఉంటేనేమో దాన్ని ఇమీడియట్ చేపిస్తాం. కొత్తదైతే 10 రోజుల్లో దీనికి ప్రాధాన్యత ఇచ్చి చేపించడం జరుగుతుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే గట్టిగా ఉండండి, గట్టిగా మాట్లాడండి. సిఐకి ఫోన్ చేయండి, మీ పేరు చెప్పరు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కూడా చెప్పరు, యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీలో కూడా ఆ డిసిప్లిన్ వచ్చినప్పుడే అటువంటి వాళ్ళు ఆగిపోతారు. ఇల్లు ఉన్నోడికి ఇల్లు ఇచ్చాం, అవి క్యాన్సిల్ చేస్తాం. లీగల్గా కనుక్కుంటున్నారు. నారాయణ గారికి ఇప్పుడు 7-8 సార్లు మాట్లాడాను, ఎట్లా క్యాన్సిల్ చేయాలి. ఇల్లు శాంక్షన్ చేసాం, తాళాలు ఇచ్చాం, రిజిస్టర్ చేసాం, చేరటంలా. చేరినప్పుడు నీకెందుకు ఇవ్వాలి ఇల్లు? చేరే వాళ్ళకి ఇస్తాం, పేదవాళ్ళకి. నీకు 2 ఇళ్ళు 1 ఇల్లు ఉంటే నువ్వు తాళాల దగ్గర పెట్టుకొని నువ్వు చేరకుండా ఉంటే పొడబడిపోతాయి కదా. ఈ చేరని వాళ్ళ మీద లీగల్గా ఏమున్నాయో యాక్షన్ తీసుకొని వీళ్ళని రద్దు చేసి చేరే వాళ్ళకి రాష్ట్రం మొత్తం పెట్టమన్నాం. మన చిలకలూరుపేట కాదు, నేను నారాయణ గారికి చెప్పింది. ఎవరు చేరితే వాళ్ళకి ఇచ్చే పథకం. 6 నెలలు చేరినాక 6 నెలలు కాపురం ఉన్నాకనే డాక్యుమెంట్స్ ఇవ్వాలంటున్నా. అప్పుడు స్టాండ్ అవుతారు, అలవాటు అయిపోతారు. అలవాటు కాకపోతే ఏమవుతుంది? తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇది 10 లక్షల ఇల్లు, 1,00,000 అమ్ముతాడు ఒక్కోడు. తప్పు కదా. గవర్నమెంట్కి ఎంత నష్టం? ఆ డబ్బు ఎవరిది? మీదే. ఆ డబ్బంతా మీరే జిఎస్టీలోనో ఏదో రూపంలో ప్రభుత్వానికి కట్టేది మీరే. మీరు కొనే ప్రతి వస్తువుకి ట్యాక్స్ ఉంది. జిఎస్టీ తగ్గింది, వాళ్ళు చూసారా?
మీ అందరికి యావరేజ్ 10 నుంచి 15% తగ్గింది. మీ కుటుంబానికి నెలకి 15,000 రూపాయలు మీ ఖర్చు తగ్గుతుంది. కొనే ప్రతి వస్తువు మీద తగ్గిన రేట్లు. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రచారం చేయండి. ఎక్కడికన్నా పోతే జిఎస్టీ పాత రేట్లు ఏడన్నా మిమ్మల్ని మోసం చేస్తుంటే అడగండి. జిఎస్టీ తగ్గింది, ఇప్పుడు 5%కు వచ్చింది. 5, 18 రెండే స్లాబులు ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా మీ కుటుంబ ఖర్చు తగ్గుతుంది ట్యాక్స్ల వల్ల. కాబట్టి మీరు కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉండాలంటే మీరు కూడా భయపడకుండా సిఐకి ఫోన్ చేయండి. ఇక్కడ ఉండే ఇన్ఛార్జికి చెప్పండి. మీ పేర్లు చెప్పరు. ఇంకా ఇల్లీగల్ ఎక్కడన్నా జరుగుతుంటే దాన్ని ఆపిచ్చే బాధ్యత నాది, ఎంపీ గారిదని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. ఇంకా జరుగుతుందంటే మా తప్పు కాదు, మీదే తప్పు. నన్ను అడగటానికి కూడా ఒప్పుకోను, మా ఇద్దరులో ఎవరిని అడిగినా ఒప్పుకోం. మీకు అంత ఫ్రీ ఇచ్చినా కూడా మీరు ఇంకా చెప్పలేకపోతే మిమ్మల్ని మీకు మంచి వాతావరణం కల్పించాలని మేము చూస్తున్నాం. మీరు అది కాపాడుకోవాల్సిన బాధ్యత మీకే ఇస్తున్నాం. ఏదైనా జరుగుతుందంటే అది మీ తప్పే. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. నేను మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మిగిలిన లైట్లు కూడా త్వరలో వేపిస్తాం. ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాను నిన్న. అన్నీ వేపిస్తాం. అందరూ చేరితే మాకు కూడా సీరియస్నెస్ పెరుగుద్ది. ఇప్పుడు ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసాం కోటప్పకొండ దాకా. అదే కదా సదా టిడ్కో ఇళ్ల మీదుగా రోడ్డు కూడా తాత్కాలికంగా రోడ్డు వేయించాం. మళ్ళీ ఫ్రెష్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం యూటీ దాకా. మీకు ఇక అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అది ఆ విధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అసిస్ట్కి మీ అందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి అసిస్ట్ సంస్థకి, ఓఎన్జీసీ రూమా గారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. నమస్కారాలు. చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్ నందు జరుగుతున్న అనంత అరుణ్ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు అశ్రిత, సాయి, రాజేష్లను ఆశీర్వదించారు. వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు గద్దె శ్రీనివాసరావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక తిక్కిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని నూతన వధువరులు సాయి, సుమంత్, అఖిలను ఆశీర్వదించి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతిరోజు 2 పూటల రోల్ కాల్ నిర్వహించి వారానికి కనీసం ఒకసారి పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అధ్యక్షతన సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర న్యాయమైన సేవలు అందించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో విజిబుల్ పోలీసింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ మధ్య నైపుణ్యం కలిగిన మర్యాదపూర్వకంగా వ్యవహరించే సిబ్బందిని నియమించి ప్రజల ఫిర్యాదులను బాధ్యతతో పరిష్కరించాలని సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సమయానుకూలంగా నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని పేర్కొన్నారు. మహిళల నుండి అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయదగిన నేరమైతే వెంటనే నమోదు చేయాలని తెలిపారు. 60 నుంచి 90 రోజుల వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసులను వేగంగా పూర్తి చేసి న్యాయస్థానంలో ప్రాథమిక ఛార్జిషీట్ సమర్పించాలన్నారు. శక్తి కాల్స్ అందిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని పరిష్కారం చూపించాలన్నారు. డయల్ 100, 112 ద్వారా అందే కాల్స్ కు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. రాత్రి గస్తీ వ్యవస్థను ఏబీసీడీ బృందాలుగా విభజించి విధులు వలయాకార పద్ధతిలో అమలు చేయాలన్నారు. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రిపూట అనుమానాస్పదంగా తిరిగే వారిని అదుపులో తీసుకుని సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలు పరిశీలించాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల పరిసరాల్లో పగటి గస్తీ కొనసాగించాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ తనిఖీలను ప్రతిరోజు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చిలకలూరుపేట రూరల్ పోలీసులు పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3,840 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చిలకలూరుపేట రూరల్ ఎస్ఐజీ అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడుల్లో ఈ అరెస్టు జరిగింది. మిట్టపాలెం గ్రామ పొలాల్లో కొందరు వ్యక్తులు కోతముక్క ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ కుమార్ తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుండి పేకాట కోసం వినియోగిస్తున్న మొత్తం 3,840 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చట్ట వ్యతిరేకత కార్యకలాపాలను సహించేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
చిలకలూరుపేట పట్టణం చిన్న పసుమర్రు ఓగేరుకు దర్శనానికి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో దసరా నుంచి సంక్రాంతి వరకు మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దాతలు భక్తులు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో దసరా నుంచి సంక్రాంతి వరకు దేవాలయంలో మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. పుట్టినరోజు సుమారు 500 నుంచి 600 మంది అన్నప్రసాద వితరణ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, తవ్వా చలపతిరావు, నాగభైరు జగన్మోహన్ రావు, చూండూరి రమేష్, కమ్మిలి శివరామకృష్ణ, శ్రీనివాసరావు, గుగ్గిలం రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము స్వామి అనుగ్రహంతో, అలాగే దాతల సహకారంతో. అలాగే కరోనా సమయం నుంచి కూడా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వస్తున్నాము. వరుసగా 5వ సంవత్సరం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దసరా పండుగ నుండి సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం అప్రతిఘాతంగా సాగిపోతూ వస్తుంది. దాతల సహకారంతో, సేవా కార్యక్రమం సహకారంతో. అలాగే రేపు నవంబర్ 17 నుంచి కూడా మండల మహోత్సవం స్టార్ట్ అవుతుంది. ఈ మండల మహోత్సవ కాలంలో మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం భిక్షా కార్యక్రమం జరుగుతుంది. చక్కగా పడిపూజ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి వారికి ముఖ్య పడిపూజ కూడా జరుగుతున్న దేవాలయంలో మండల కాలం గణపతి హోమం కూడా జరపబడుతుంది. లక్ష్మీకరణ హోమం మండల కాలం జరపబడుతుంది. కనుక భక్తులు దాతలంతా కూడా ఈ మండల మహోత్సవంలో, ఈ అన్నదాన కార్యక్రమంలో, ఈ భిక్షా కార్యక్రమంలో, దేవాలయం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు కోరుతున్నాము. అలాగే నగరోత్సవం కూడా జరుగుతుంది. ఈ యొక్క నగరోత్సవం చాలా గొప్పది, ఉన్నతమైనది. రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా నగరోత్సవం ఎక్కడా లేదు. మన దేవాలయానికి ప్రత్యేకమది. చిలకలూరుపేటలోని అన్ని ప్రముఖ వీధుల్లో కూడా స్వామివారు ఏం చేస్తారు. కనుక 22వ తారీఖు నవంబర్ 22 జరిగే నగరోత్సవానికి కూడా ఎస్ఎస్యు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.